కరోనా కష్టకాలంలో ఊపిరి అందగా విలవిల్లాడుతున్న వేలాది మందికి ప్రాణాలు నిలబెట్టిన ఆక్సిజన్ ప్లాంట్లు నేడు పాలకుల అధికారుల నిర్లక్ష్యానికి సజీవ సాక్ష్యాలుగా మారుతున్నాయి. కోట్లాది రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ప్లాంట్లు గత 3 ఏళ్లుగా దుమ్ము ధూళికి బూజు పట్టి పోతూ ఉన్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ప్రభుత్వ ఆసుపత్రిలో అటు దాతలు ఇటు ప్రభుత్వం ఏర్పాటు చేసిన 2 ఆక్సిజన్ ప్లాంట్లు ఇప్పుడు నిరుపయోగంగా మారాయి. ఆక్సిజన్ ప్లాంట్లు గల ఆసుపత్రులలో ఆక్సిజన్ కొనుక్కునే పరిస్థితి ఎందుకు వచ్చింది? బిగ్ టీవీ గ్రౌండ్ రిపోర్ట్ చూద్దాం. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం భీమవరంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి నిత్యం వందలాది మంది రోగులతో రద్దీగా ఉంటుంది. ఐసీయూలో ఉన్న పేషెంట్లకు ఆక్సిజన్ అత్యంత కీలకం. కోవిడ్ సమయంలో ప్రాణవాయువు విలువ ఎంతో ప్రపంచవ్యాప్తంగా తెలిసిందే. భీమవరం ఏరియా ఆసుపత్రి ఆవరణలో నిమిషానికి 500 లీటర్ల ఆక్సిజన్ అందించే సామర్థ్యంతో 2 ప్లాంట్లున్నాయి. అయినా సరైన నిర్వహణ లేక అవి పనిచేయకపోవడంతో ఆక్సిజన్ సిలిండర్లను కొనుక్కునే పరిస్థితి వచ్చింది. కరోనా సమయంలో మానవత్వంతో దీపక్ నెక్సిజన్ అధినేత అడుసుమిల్లి వెంకట సుబ్రహ్మణ్యం ₹1 కోటి వెచ్చించి ఒక ఆక్సిజన్ ప్లాంట్ను ఏర్పాటు చేశారు. మరో ప్లాంట్ను ప్రభుత్వం నిర్మించింది. రోగుల బెడ్ల వరకు పైప్లైన్లు కూడా వేశారు. ఆనాడు ఇవి వేలాది మందికి ప్రాణదానం చేశాయి. కానీ ఈరోజు పరిస్థితి దారుణంగా ఉంది. సరైన నిర్వహణ లేకపోవడంతో అత్యంత ఖరీదైన మిషనరీ దెబ్బతింటోంది. మెయింటెనెన్స్ ఖర్చు భరించలేమని, టెక్నీషియన్లు లేరు అని అధికారులు కుంటి సాకులు చెబుతూ ఉండటం అందరినీ విస్మయానికి గురి చేస్తోంది. విపత్తు ఎంత ప్రమాదకరంగా ఎంతమంది తమ ఆత్మీయులను కోల్పోయారు, స్నేహితులను కోల్పోయారు, కుటుంబ సభ్యులను కోల్పోయారు. ఇప్పటికీ కోవిడ్ అంటే ఒళ్ళు జలధరించక మానదు. అప్పట్లో కోల్పోయిన తమ ఆత్మీయులను ఇంకా గుర్తు చేసుకుంటూ ఉంటారు, బాధపడుతుంటారు. కోవిడ్లో వైద్య సహాయంలో అత్యంత ముఖ్యమైనది, అందరికీ అవసరమైనది, ఎవరిని అడిగినా కూడా, అప్పుడు చిన్న పిల్లల్ని అడిగినా కూడా చెప్పేది అవసరమైంది ఆక్సిజన్. ఆక్సిజన్ లేక ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. మొదటి కోవిడ్లో అయితే ఈ సంఖ్య చాలా ఎక్కువ ఉందనే చెప్పుకోవచ్చు. అప్పటి వరకు కూడా చాలా ఉదాసీనంగా ఉన్న ప్రభుత్వం అప్పటికప్పుడు ఆక్సిజన్ ప్లాంట్లు నెలకొల్పే దిశగా ప్రయత్నాలు చేస్తుంటే అవి ఎక్కడ ఆలస్యం అవుతాయని చాలామంది దాతలు రాష్ట్ర వ్యాప్తంగా తమ సిఎస్ఆర్ ఫండ్స్తో ముందుకొచ్చి ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అలాంటి ఆక్సిజన్ ప్లాంట్ వద్ద ఉన్నాం. దీపక్ నెక్సిజన్ అంటే భీమవరం ఏరియా ఆసుపత్రి దగ్గర మనం ఉన్నాము. దీపక్ నెక్సిజన్కి సంస్థ ఎండి ఎవరైతే ఉన్నారో అడుసుమిల్లి వెంకట సుబ్రహ్మణ్యం, ఆయన సుమారుగా కోటి 10 లక్షల రూపాయలతో నిమిషానికి 500 లీటర్ల ఆక్సిజన్ ఉత్పత్తి చేసే ట్యాంక్ని తమ కంపెనీ సిఎస్ఆర్ ఫండ్స్తో ఆయన ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు అదే మీరు చూస్తున్నారు. 2021 10వ నెల 26వ తారీఖున దీన్ని ప్రారంభించారు. అప్పుడు ఎంతోమంది ప్రాణాలను ఈ ఆక్సిజన్ ప్లాంట్ కాపాడిందంటలో ఎటువంటి డౌట్ లేదు. అటువంటి ఆక్సిజన్ ప్లాంట్ ఆ తర్వాత అంటే కోవిడ్ తగ్గిపోయింది, పేషెంట్లు తగ్గారు, ఆక్సిజన్ అవసరం ఉన్నవారు తగ్గారు. దాంతో కొంత ఉపయోగంలో క్రమేపీ అది వాడకం తగ్గి ప్రస్తుతం మీరు చూస్తున్న పరిస్థితుల్లో భీమవరం ఏరియా హాస్పిటల్లోని ఆక్సిజన్ ప్లాంట్ ఉంది. చుట్టూ బూజులు పట్టేసి ఉన్నాయి. ఈ గది కూడా పూర్తిగా ఏదో పురావస్తు శాఖ పురాణ గదిలాగా పాడుపడిపోయిన గదిలాగా ఉంది. కానీ వీరు చెప్పే కారణం ఏంటంటే ప్రస్తుతం దీని అవసరం లేదు అంత పేషెంట్లు. ఎందుకంటే కోవిడ్ టైంలో 100-150 మందికి కంటిన్యూగా ఆక్సిజన్ సప్లై చేసింది ఇది. కానీ ఆ తర్వాత వచ్చే ఓన్లీ ఎమర్జెన్సీ పేషెంట్లు మాత్రమే ఐసీయూలో మాత్రమే ఆక్సిజన్ అవసరం పడింది ఇప్పుడు. కాబట్టి ఈ మిషన్ ఇప్పుడు రన్ చేయాలంటే కూడా చాలా విద్యుత్ అవసరం అవుతుంది, బోలంతా కాస్ట్ అయిపోతుందని చెప్తున్నారు. కానీ కనీసం దీన్ని రన్నింగ్లో అన్నా ఉంచుకోవాలి కదా, ఉపయోగంలో అన్నా ఉంచుకోవాలి కదా అనేది ఇప్పుడు అందరూ భీమవరం వాసులు సూటిగా ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే ఎంతోమందిని కాపాడిన ఈ మిషన్, దాతలు ఎంతో ప్రేమతో ప్రజల కోసం కొనిపెట్టిన ఈ మిషన్ సరైన నిర్వహణ లేక ప్రస్తుతం మూలపడిపోయింది. ₹1,10,00,000 షెడ్డుకు ఒక 4-5 లక్షలు అయి ఉంటే సుమారుగా ₹1,20,00,000 దాకా వృధా అయిపోయినాయా అని ఆ దాత చూసి కూడా ఇప్పుడు బాధపడే పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది. మరి అత్యవసరం అయితేనే అధికారులు స్పందిస్తారా? అత్యవసరం అయితేనే అప్పటికప్పుడు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటారా? అప్పటి వరకు కూడా అంటే ఆక్సిజన్ ప్లాంట్లు లేవు అన్నారు. ఆక్సిజన్ ఏదైతే ట్యాంకర్లు ఉంటాయో వాటికి పైలట్ పోలీస్ సెక్యూరిటీ ఇచ్చి మరి ఎక్కడ ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా వాటికి సంబంధించిన
టైర్లు పంచర్ కూడా పడకుండా మెకానిక్లు అంటే ప్యాక్ చేసే వాళ్ళు కూడా కాన్వాయ్లో పెట్టుకుని ఆక్సిజన్ సరఫరా చేసిన రోజులు ఇంకా గుర్తులేవా, మర్చిపోయారా? ఎంతోమంది ఆక్సిజన్ కోసం ప్రాణాలు వదిలేసిన సంఘటనలు మర్చిపోయారా అనేది మరి ఇక్కడ నిర్వహణ ఎవరైతే ఉన్నారో వారిని అడగాల్సిన ప్రశ్న. కానీ వీరు చెప్పేది ఏంటంటే పవర్ కన్జంప్షన్ ఎక్కువ ఉంటుంది, నెమ్మదిగా వాడకం తగ్గించు, దాంతో వాడకం తగ్గడం, దాంట్లో లోపల ఐసీయూలో పేషెంట్లు తగ్గిపోయారు ఇంత కెపాసిటీ, ఎందుకంటే స్టోరేజ్ ట్యాంక్ లేదని చెప్తున్నారు దీనికి. ఈ ఆక్సిజన్ ఇది 500 లీటర్స్ పర్ మినిట్ ప్రొడ్యూస్ చేస్తే ఇది వెంటనే అక్కడికి వెళ్ళిపోతుంది. ఒకవేళ దాన్ని వాడుకోలేని పక్షంలో ఎవాపరేట్ అయిపోతుంది, లోపల ఆక్సిజన్ ఉండదు. ఈ మిషన్ కంటిన్యూ ఆన్లో ఉండాలి, కంటిన్యూ సప్లై అవ్వాలి, దానికి పవర్ బిల్ అంతా ఎక్కువ వచ్చేస్తుంది, లోపల అంతా ఆక్సిజన్ తీసుకునే వాళ్ళు లేరు అంటున్నారు. ఇక్కడ ఉపయోగించగా ఇక్కడ ట్యూబులన్నీ పగిలిపోయినాయి అని చెప్తున్నారు. చాలా సెన్సిటివ్గా ఉండాలి ఆక్సిజన్ ప్రొడక్షన్ అంటే మామూలు విషయం కాదు. లోపల అన్నీ కూడా చాలా నీట్గా ఉండాలి. ట్యాంకర్లో కూడా దీనికి సంబంధించిన పరికరాలన్నింటినీ కూడా అదే విధంగా చూడాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ ఆ దిశగా ప్రయత్నాలు లేవు. మరలా ఇక్కడ భీమవరం ఏరియా హాస్పిటల్లో ఈ పరిస్థితి ఉంది. కొత్త హాస్పిటల్ కడతారు, 100 పడకలు కట్టినప్పుడు పేషెంట్లు పెరుగుతారు, అప్పుడు అవసరం అవుతుంది. అప్పటి వరకు ఇలాగే ఉంటుందా? దీనికి సంబంధించి మరి స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ కానీ అధికారులు కానీ ఎట్లాంటి బాధ్యత తీసుకుంటారు అనేది అర్థం కానిపిస్తుంది. ఎందుకంటే దాత ఇచ్చినప్పుడు దీనికి సంబంధించి 1 year వారంటీతో ఇచ్చారు. ఆ తర్వాత నిర్వహణ చూసుకోవాల్సిన వాళ్ళు కూడా అవసరమైతేనే చూసుకుంటారా అనేది ప్రశ్న. ఇక్కడ దాతలు ఇచ్చిన తర్వాత మీరు చూస్తున్న ఈ ఆక్సిజన్ ప్లాంట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ గవర్నమెంట్, అప్పటి స్టేట్ గవర్నమెంట్ మెయిల్ సహకారంతో సేమ్ అదే ఆక్సిజన్ ప్లాంట్, అంటే 2 ఆక్సిజన్ ప్లాంట్, ఒకటి కాదు, భీమవరం ఏరియా హాస్పిటల్లో 2 ఆక్సిజన్ ప్లాంట్లు ఉన్నాయి, 2 నిరుపయోగంగా ఉన్నాయి. రెండింటి వలన ఎలాంటి ఉపయోగం లేదు ఇప్పుడు ప్రస్తుతానికి అని చెప్తున్నారు. కానీ ఇక్కడ భీమవరం వాసులు కానీ అందరూ లేదు ఏంటి అత్యవసరం అయితే మరి అప్పటికప్పుడు ఇప్పుడు జరగరాని ప్రమాదం జరిగింది, పేషెంట్లు అందరూ ఇక్కడికి ప్రవాహంలో వచ్చేస్తున్నారు అనుకుందాం, మరి అప్పుడు ఏం చేస్తారు? ఈ మిషన్ బాగు చేసే వాళ్ళు ఎత్తుతారా? అప్పటికప్పుడు మిషన్కి సంబంధించినటువంటి పార్ట్లను తీసుకువస్తారా? ఎలా దీన్ని మేనేజ్ చేస్తారు అని చెప్పి అందరూ కూడా ప్రశ్నిస్తున్నారు స్వచ్ఛంద సహాయకులు. ఎందుకంటే అప్పుడు చాలామంది ఆక్సిజన్ సిలిండర్లు డొనేట్ చేశారు, ఆక్సిజన్ కాన్సంట్రేట్ మిషన్లతోనే 5 లీటర్ కెపాసిటీ డొనేట్ చేశారు. కొంత పెద్ద కంపెనీ ఉన్నవాళ్ళు మానవతా దృక్పథంతో ముందుకు వచ్చి సిఎస్ఆర్ ఫండ్స్తో 1,20,00,000 ఇవ్వడం అంటే మాటలు కాదు. ఇక్కడే కాదు, ఏలూరు గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా దీపక్ నెక్స్జెన్ వారే ఇచ్చారు సిఎస్ఆర్ ఫండ్స్తో. అది కూడా ఇంచుమించుగా ఇటువంటి పరిస్థితుల్లో ఉందని మనకు సమాచారం అందుతుంది. ఈ గవర్నమెంట్ మెయిల్ సహకారంతో ఏపీ గవర్నమెంట్ చేసింది కూడా సేమ్ ఇదే పరిస్థితులు ఉంది. ఏంటంటే ఈ మిషన్ ఒకవేళ ఆయన వాడుకునేంత అక్కడ అవసరం లేదు అనేది అటు నుండి చెప్తున్నారు. మరి అత్యవసరం అయితే ఏంటి? అప్పటికప్పుడు చేస్తారా? ఏదైనా ఇండస్ట్రీస్లోనో లేకపోతే ఏదో జరగరాని జరిగితే మరి ఎటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతారు? అప్పుడు మరి సిలిండర్లు ఎక్కువ తీసుకొస్తారా అనేది. ఎందుకంటే నెలకి సుమారుగా 6 నుండి 10 బండలు సిలిండర్లు సరిపోతాయని చెప్తున్నారు. ప్రస్తుతం మనం డిసిహెచ్ఎస్ కాంటాక్ట్లో వెళ్ళడానికి ట్రై చేసాం. ఇదే విషయం మీడియా కూడా పలుమార్లు ప్రసారం చేసినా కూడా అధికారులు పూర్తి నిర్లక్ష్యంతో ఉన్నారు. 2 ప్లాంట్లు ఉంటే ఒక ప్లాంట్కే విద్యుత్ కనెక్షన్ ఉంది, ఇంకో ప్లాంట్కి విద్యుత్ కనెక్షన్ కూడా లేదు అని చెప్తున్నారు. పూర్తిగా నిర్వహణ లోపంతో పూర్తిగా ఇవి ఇప్పుడు ఆన్ అయ్యే పరిస్థితి కూడా లేదు. మరి ఆడిటింగ్ కూడా జరిగిందని భీమవరం ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ చెప్తున్నారు. మరి ఎప్పటిలోగా వీటిని బాగు చేస్తారు? ఎప్పటిలోగా వీటిని వినియోగంలోకి తీసుకువస్తారు? అవసరమైతేనే వాడతారా? కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితులు మర్చిపోయారా? అప్పుడు ఆ రోజులో మాట్లాడిన మాటలు ఏమై ఉంటాయి? ఏది ఆక్సిజన్, కనీసం చిన్న బండన్న ఉంటే చిన్న ఆక్సిజన్ సిలిండర్ ఉన్నా కూడా దానికి ఎంత డిమాండ్ ఉంది అన్న విషయాన్ని మర్చిపోయారా? ఓన్లీ కోవిడ్ నేర్పిన పాఠాలని అప్పటికప్పుడు చదివి అప్పటికప్పుడు అప్పచెప్పేసినట్లుగా కాకుండా మరి ఆ తర్వాత సంబంధించి కోవిడ్ నేర్చిన గుణపాఠాల నుండి బయటకు వచ్చి వాటిని నేర్చుకుని వాటిని పూర్తిగా ప్రజలకు అవసరమైన దాతల సహకారంతో ఏర్పాటు చేసినవి లేకపోతే ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాటిని నిర్వహణ లేకపోతే ఎలా, మెయింటెనెన్స్ లేకపోతే ఎలా, చిన్న పాటలు పోయింటే అప్పట్లోనే దీన్ని బాగు చేసి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి ఉండేది కాదు. రెగ్యులర్గా చెకింగ్లు పెట్టినా ఈ పరిస్థితి ఉండేది కాదు. మరి అధికారులు ఏం చేస్తున్నారు అనేది ఇప్పుడు భీమవరం వాసులు కానీ పశ్చిమ గోదావరి జిల్లా వాసులు అడుగుతున్న ప్రశ్న. ఎప్పట్లోగా ఈ ఆక్సిజన్ ప్లాంట్ని బాగు చేస్తారు, తిరిగి వినియోగంలోకి తెస్తారని అందరూ ప్రశ్నించే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. కెమెరామెన్ భాగ్యరాజు, సాగర్, బిగ్ టీవీ, భీమవరం నుండి. ప్రస్తుతం భీమవరం ఏరియా ఆసుపత్రికి ఆక్సిజన్ అవసరమైన రోగులు తక్కువగా వస్తున్నారని అంటున్నారు.
వచ్చే అతి తక్కువ మంది రోగులకు ఆక్సిజన్ సిలిండర్ల ద్వారా సప్లై చేస్తున్నామంటున్నారు అధికారులు. భీమవరం ఏరియా ఆసుపత్రిలో ఉన్న ఆక్సిజన్ ప్లాంట్కు స్టోరేజ్ ట్యాంక్ లేదు అని, ఒక్కసారి మిషన్ ఆన్ చేస్తే నిరంతరాయంగా ఆక్సిజన్ సప్లై అవుతుందని అంటున్నారు ఆసుపత్రి సిబ్బంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆక్సిజన్ అవసరం అంతగా లేకపోవడంతో మిషన్ నిర్వహణ లేక మరమ్మతులకు గురవుతోందంటున్నారు ఉన్నతాధికారులు సైతం ఆడిటింగ్ నిర్వహించి చేతులు దులుపుకుంటున్నారే తప్ప కోట్ల రూపాయలు వెచ్చించి ఏర్పాటు చేసిన మిషనరీ బాగోగులను పట్టించుకోవడం లేదు అనే విమర్శలున్నాయి. భీమవరం ఏరియా హాస్పిటల్లో ₹1 కోటి పైగా వెచ్చించి దాత అడుసుమల్లి వెంకట సుబ్రహ్మణ్యం దీపక్ నెక్స్ట్ జెన్ ఇండస్ట్రీస్కి ఎండి ఆయన ఇచ్చిన ఆక్సిజన్ ప్లాంట్ దగ్గర ఉన్నాం. ప్రస్తుతానికి ఇది కొంత నిరుపయోగం ఉంది. అసలు నిరుపయోగంగా ఉండటానికి కారణాలు ఏంటి, ఎన్నాళ్ళ నుండి మిషన్ ఇది ఆగిపోయింది, ఎప్పటి నుండి ఆక్సిజన్ ప్రొడ్యూస్ చేయట్లేదు అనే దాని మీద భీమవరం ఏరియా హాస్పిటల్ సంబంధించి బయో మెడికల్ ఇంజనీర్ ఉన్నారు, నవచంద్, ఆయన మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సరే, ఎందుకని ప్లాంట్ ప్రస్తుతం ఉపయోగంలో లేదు, కారణాలు ఏంటి? సార్ నమస్తే అండి, నా పేరు నవచంద్, బయోమెడికల్ ఇంజనీర్, ఏరియా హాస్పిటల్ అండి. ఈ ప్లాంట్ మనకి కోవిడ్లో ఇవ్వడం జరిగిందండి. కోవిడ్ ఉన్నంతసేపు, పేషెంట్స్ ఉన్నంతసేపు మనకి సద్వినియోగం చేసుకోగలిగాం. అప్పుడు 150 మంది 100 మంది పేషెంట్లు ఉండేవాళ్ళు, వాళ్ళకి నిరంతరంగా ఆక్సిజన్ సప్లై చేయబడింది ఈ ప్లాంట్స్ ద్వారా. తర్వాత కోవిడ్ అయిపోయిన తర్వాత మనకు అంత పేషెంట్ లోడ్ లేకపోవడం, దానివల్ల ఇది కొంతకాలం వాడకపోవడం వల్ల దీనికి ఉన్న ప్లాస్టిక్ పియూ ట్యూబ్స్ అని ఉంటాయండి, అవి హార్డ్ అయిపోయి పగిలిపోవడం జరిగింది. సార్, ఎంత కెపాసిటీ అండి ఇది? మొత్తం ఎంత కెపాసిటీ ఇది? మనం ఎంత స్టోరేజ్ చేసుకోవచ్చు? ఇది 500 LPM అండి, అంటే నిమిషానికి 500 లీటర్స్ ఆక్సిజన్ ప్రొడ్యూస్ చేయగలదు. ఇది స్టోరేజ్ ఉండదండి, మిషన్ రన్ అయినంతసేపు మాత్రమే మనం ఆక్సిజన్ సప్లై చేయగలదు. అంటే ఇప్పుడు మనం ది మిషన్ ఆన్ చేసి మనం సేవ్ చేసుకున్నట్టుగా మనం ఆక్సిజన్ సేవ్ చేసుకుని అవసరమైనప్పుడు దాన్ని వాడుకునే పద్ధతి ఇందులో లేదా? లేదండి, ఈ మోడల్కి అలా ఆక్సిజన్ స్టోరేజ్ కెపాసిటీ లేదండి. జస్ట్ మిషన్ రన్ అయినంతసేపు మాత్రమే సప్లై చేయగలదు. అంటే ఏంటండి దీనికి మనకి అదనపు భారంగా ఏమనిపించింది? అంటే పవర్ కన్జంప్షన్ ఎలా ఉంటుంది ఇది, లేకపోతే గవర్నమెంట్ నుండి సపోర్ట్ ఎలా ఉంది వీటి మీద, ప్లాంట్స్ మీద? సార్, ఇవన్నీ గవర్నమెంట్ దృష్టిలో ఉన్నాయి సార్. ఏంటంటే అనేది ప్రాబ్లం ఏంటనేది మనం ఎప్పటికప్పుడు సెంట్రల్ గవర్నమెంట్కి అడగడం జరుగుతుంది, స్టేట్ గవర్నమెంట్కి కూడా అడగడం జరుగుతుంది. మనం ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్నాము. వాళ్ళ దృష్టిలో ఉన్నాయి సార్ ప్రాబ్లమ్స్. దానికి వాళ్ళు స్పందించడం అనేది జరుగుతుంది సార్. ఏంటంటే ఇప్పుడు ఈ మొత్తం మిషన్ అంతా చూడడానికి చాలా బాగుంది, ఇందులో ప్రాబ్లం ఏంటి చూపించగలరా? అంటే లోపలే మాకు తెలియకపోవచ్చు కానీ బయట కనపడే ఏంటి ప్రాబ్లం అది ఒకసారి చెప్పండి. సరే సార్, మనకి వీటికి చిన్న చిన్న ప్లాస్టిక్ పైప్స్ ఉంటాయి సార్, ట్యూబ్స్. అవి ఏంటంటే ఇవే సార్, ఇవి హార్డ్ అయిపోయి పగిలిపోవడం జరిగింది. ఇవి ఉంటే కనుక మనం ప్లాంట్ రన్ చేసుకోవచ్చు. ప్లస్ ఏంటంటే మనకు పేషెంట్ లోడ్ ఉంటే 100 మంది 150 మంది పేషెంట్స్ ఉంటే కనుక మనం ఖచ్చితంగా వాడగలం సార్. ఇది అంటే పేషెంట్లు ఎంతమంది ఉన్నారు అనేది మనం ఐదు ఎక్కర్లేదు కానీ ప్రస్తుతానికి ప్లాంట్ అయితే ఈ పాట్స్ ఇవి లేకపోవడం వల్ల ఇబ్బందిగా ఉంది. అవును సార్. మీరు పైన చెప్పినప్పుడు అంటే ఆడిటింగ్ కూడా జరిగింది అంటున్నారు, ఆడిటింగ్లో చెప్పినప్పుడు కానీ వాళ్ళు ఏమంటున్నారు? జస్ట్ రాసుకుని వెళ్ళారు సార్, పై అధికారుల దృష్టిలో పెడతామని చెప్పారు సార్. ఏంటంటే కొన్నిటికి పవర్ సప్లై కూడా లేదంటున్నారు, అది ఎంతవరకు వాస్తవం? ఎందుకు అట్లా చేయాల్సి వచ్చింది? పవర్ సప్లై ఇచ్చాం సార్, మీకు కావాలని కేబుల్ కూడా చూపిస్తాను. ఏంటంటే ఒకసారి మేము ప్లాంట్స్ రన్ చేసేటప్పుడు షార్ట్ అయ్యింది. మాకు ఇక్కడ భీమవరం ఏరియా హాస్పిటల్లో 2 PSA ప్లాంట్స్ ఉన్నాయి. 2 PSA ప్లాంట్స్ కనెక్షన్స్ ఉన్నాయి. మేము ఒకసారి రన్ చేసేటప్పుడు ఒక ప్లాంట్ షార్ట్ అవ్వడం వల్ల డిస్కనెక్ట్ చేసాం అంతే సార్. అంటే ఏంటంటే ఇప్పుడు ఆ ప్లాంట్ రన్నింగ్లో లేదు, మరి పేషెంట్లకి ఆక్సిజన్ అత్యవసరం అయితే అంటే ప్రమాదాలు చెప్పిరావు కాబట్టి ప్రస్తుతం ఎట్లా మేనేజ్ చేస్తున్నారు? అలాంటి పరిస్థితి ఎట్లా చేద్దాం అనుకుంటున్నారు? సార్, ప్రస్తుతానికి మనకి ఇవి వాడకంలో లేకపోయినా మనకి మ్యానిఫోల్డ్ రూమ్ అనేది ఉంది సార్. అంటే ప్రతి హాస్పిటల్లో మ్యాండేటరీగా ఉండాల్సింది అదే సార్. బండల్ ఆక్సిజన్ సిలిండర్స్ కనెక్ట్ చేసి అక్కడి నుంచి సెంట్రల్ సప్లై సార్. దాని ద్వారా ప్రస్తుతానికి మనం వాడుకుంటున్నాం సార్. ఎన్ని వాడుతున్నారండి? నెలకి ఎన్ని బండ్లు ఇక్కడ పర్టికులర్గా ఈ హాస్పిటల్కి అవసరం అవుతున్నాయి అనుకుంటున్నారు? మాకు యావరేజ్గా నెలకు వచ్చి 10 బండ్ల దాకా వాడుతున్నాం సార్. మాకు అంత ఆక్సిజన్ డిమాండ్ లేదు సార్ ఇక్కడ. ఇప్పుడు ఈ మిషన్ మనకు వర్కింగ్ పొజిషన్లోకి రావాలి, కొత్తగా ఇప్పుడు కొందో ఆ పరిస్థితుల్లోకి రావాలంటే బడ్జెట్ ఎంత ఉండే అవకాశం ఉంటుంది? సుమారుగా ఎంత ఉండేది? వారంటీలు గ్యారంటీలు ఉంటాయి కండి, మరి వాటి పరిస్థితి ఏంటి సార్? ఈ మిషన్ 1 year మాత్రమే వారంటీ ఇచ్చారు సార్.
వారంటీ ఉన్నందుకాలం తర్వాత కూడా బాగానే పనిచేసింది సార్. ఒక 24 వరకు మేము సెంట్రల్ గవర్నమెంట్ మనకి ట్రయల్ రన్స్ అవి చేయమని అడిగేది, చేసేవాళ్ళం. ఇప్పుడు బాగానే పనిచేసింది. తర్వాత వాడడం లేదు కాబట్టి ఈ ప్లాస్టిక్ ఇవన్నీ హార్డ్ అయిపోయి పగిలిపోవడం జరిగింది సార్. దానివల్ల మనం వాడడం సార్ దీని మెకానికల్ వర్క్ దీన్ని మళ్ళీ ఫంక్షనింగ్లోకి తీసుకురావడానికి సుమారు 2 లక్షల నుంచి 3 లక్షల వరకు అవసరం అవుతుంది సార్. ఎయిర్ కంప్రెసర్లు రిపేర్లు కానీ, ఫిల్టర్స్ మార్చుకోవడం కానీ, ఆయిల్ చేంజ్ చేసుకోవడం కానీ, ఈ లోపల జియోలైట్ అని ఒక పౌడర్ ఉంటుంది సార్, ఆ ఫిల్టర్ అవి కూడా కంపల్సరీ మార్చుకోవాలి సార్. అయితే మనం చూస్తున్నాం ఇక్కడ మొత్తం 2 యూనిట్లు ఆక్సిజన్ యూనిట్లు ఉన్నాయి. ఇది సమ్మిట్ కంపెనీకి సంబంధించింది. 500 లీటర్లు పెర్ మినిట్ ఇది ఇన్స్టెంట్గా ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. స్టోరేజ్ లేదు, వెంటనే ఏదైతే లోపల హాస్పిటల్కి సప్లై ఉందో అక్కడికి వెళ్ళిపోతుంది అంటున్నారు. ఇంకొకటి పక్కన గవర్నమెంట్ మెయిల్ వాళ్ళు అప్పుడు ఏపీ గవర్నమెంట్ ద్వారా ఇచ్చారని చెప్తున్నారు. అది కూడా సేమ్, అందులో కూడా 500 లీటర్స్ పర్ మినిట్ అది కూడా ప్రొడక్షన్ అది ఉంటుంది, కానీ దానికి స్టోరేజ్ ట్యాంక్ లేదంటున్నారు. కోవిడ్లో ఎన్నో వేల మందికి ఆక్సిజన్ సప్లై చేసినటువంటి ఈ ట్యాంకులు ప్రస్తుతం ఆ తర్వాత కొంత ఆక్సిజన్ ఉపయోగించే వారి సంఖ్య తగ్గటం, పరిస్థితులు మెరుగుపడడంతో 2024 వరకు ట్రయల్ రన్లు చేసాం. ఆ తర్వాత అంత అదనపు భారం ఆక్సిజన్ అంత అవసరం రాకపోవడంతో మిషన్లు కొంత వర్క్ చేయకపోవడంతో కొంత ఈ పార్ట్లు కూడా పోతూ వచ్చాయి. వీటిని ఉన్నతాధికారుల దృష్టిలో పెట్టాము. ఈ పార్ట్లు వస్తే మరలా దీన్ని ఉపయోగిస్తూ ఉన్నారు. ఇప్పుడు భీమవరానికి సంబంధించి 100 పడకల ఆసుపత్రి సిద్ధం అవుతుంది కాబట్టి అది కొంచెం పెద్దగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ ప్లాంట్ అప్పట్లోగా వినియోగంలోకి తీసుకువస్తారా, అధికారులు ఏం చెప్తారనేది కొంత మనం వేచి చూడాలి. కెమెరామెన్ భాగీరథ్, సాగర్, బిగ్ టీవీ, భీమవరం నుండి. ఆక్సిజన్ ప్లాంట్ల సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లాము అంటున్నారు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ లక్ష్మణ్. ఆక్సిజన్ ప్లాంట్ మరమ్మతులు చేయడానికి అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారని, త్వరలోనే ఆక్సిజన్ ప్లాంట్లను ఉపయోగంలోకి తీసుకొస్తామంటున్నారు ఆసుపత్రి సూపరింటెండెంట్ లక్ష్మణ్. ఏరియా హాస్పిటల్ భీమవరంలో 2 ఆక్సిజన్ ప్లాంట్స్ ఉన్నాయి. ఒకటేమో డొనేటెడ్ బై శ్రీ ఆడుసుమిల్లి సుబ్రహ్మణ్యం గారు, ఓనర్ ఆఫ్ నెక్జన్ ఫీడ్స్. రెండోది ఇట్ వాస్ సప్లైడ్ బై ది గవర్నమెంట్, ఇన్స్టాల్డ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అయితే బోత్ ఆక్సిజన్ ప్లాంట్స్ ఎండ్ ఆఫ్ 21 బిగినింగ్ ఆఫ్ 22లో వచ్చాయి కోవిడ్ టైంలో. తర్వాత అప్పుడు చాలా బాగా పనిచేసాయి, పేషెంట్స్ బాగా ఉపయోగపడ్డాయి. అయితే దే వర్ ఇన్స్టాల్డ్ విత్ కాస్ట్లీ ఇది ఆల్మోస్ట్ టు ద ట్యూన్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ రూపీస్, 1 crore రూపీస్ అడిసో సుబ్రహ్మణ్యం గారు ఇచ్చారు. ఇప్పుడు కొంచెం దాన్ని మెయింటెనెన్స్ వెనకపడింది, మెయింటెనెన్స్ చేయాల్సి ఉంది. అది మేము మా డిసిహెచ్ఎస్ డాక్టర్ సూర్యనారాయణ గారి డిస్ట్రిక్ట్ తీసుకొచ్చాం. సార్ కూడా ఏమన్నారంటే ఆయన కలెక్టర్ గారి డిస్ట్రిక్ట్ తీసుకొచ్చారు, పై అధికారి డిస్ట్రిక్ట్ కూడా తీసుకొచ్చారు. దానికి ఆక్సిజన్ ఆడిట్ కూడా జరిగింది. త్వరలో మా పై అధికారి కూడా దీని మీద దృష్టి సాధించి దాన్ని రిపేర్ చేయించడానికి లేదా మెయింటైన్ చేయడానికి చర్యలు తీసుకుంటామని ఆశిస్తున్నాను. కోట్ల రూపాయలు ఖర్చు చేసి ప్లాంట్లు పెట్టడం ఒక ఎత్తు అయితే వాటిని సక్రమంగా నిర్వహించి సామాన్యుడికి ప్రాణవాయువును అందించడం మరో ఎత్తు. టెక్నీషియన్లు లేరు అని, కరెంటు బిల్లులు వస్తున్నాయని అధికారులు చెబుతున్న సాకులు వింటూ ఉంటే ప్రజా ఆరోగ్యం పట్ల వారికి ఉన్న బాధ్యత ఎంతో ఏపాటిదో అర్థమవుతుంది. దాతలు ముందుకొచ్చి కోట్లు ఖర్చు చేసినా వాటిని కాపాడుకోలేని స్థితిలో యంత్రాంగం ఉందంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. తుప్పుబడుతున్న ఆ ప్లాంట్లకు తిరిగి జీవం పోసి కోవిడ్ లాంటి విపత్తుల్లో సామాన్యుడికి ఊపిరి ఆగిపోకుండా అధికారులు మేల్కొంటారని ఆశిద్దాం.